గుడ్ మార్నింగ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ యూఎస్ అండ్ ఆన్లైన్ క్లాస్ యూఎస్ అందరికీ లైక్ చేయరండి మిత్రులారా. తెలంగాణ గవర్నమెంటు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 13 అంశాలు చూడండి. చదివితే దాంట్లోకి ఒక మార్కు రావాలి. ఒక్కటి కాదు, ఇందులోకి ఒక 4 వస్తాయి. రైతు భరోసా, చేయుత పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్నాలకు బోనసు, రాజు ఆరోగ్యశ్రీ, గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, విద్యుత్ రాయితీ, రాజు యువ వికాసం, నెక్స్ట్ ఎన్డిఎఫ్ సిడిపి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇక్కడ రైతు భరోసాకు ఒక ఎకరానికి 12,000 రూపాయల చొప్పున 18,000 కోట్లు కేటాయించారు. రైతు భరోసా ఎకరాకు. నెక్స్ట్ చేయుత పింఛన్లు 4,000 రూపాయలు, అంటే 14,861 కోట్లు. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 12,571 కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి ఆర్టీసీ ఫ్రీ బస్సుకు పేరేంటిది? మహాలక్ష్మి. అంటే మరి బస్సులో తిరిగితే మరి బస్సు మెయింటెనెన్స్ కావాలి కదా, అంటే ప్రభుత్వం దానికై ఆర్టీసీకి చెల్లించాలి 4,305 కోట్లు. గృహ జ్యోతి అంటే వెలుగు. ఒక ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 2,080 కోట్లు. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రభుత్వాలను చేసేటువంటి అభిమానించి చదవండి. సార్లను తిట్టద్దు. ఏం చదువుతున్నావు అప్పుడు ఏం చేయాలో కొంచెం మనం ఇష్టం చేసుకోవాలి. ఏం చేస్తాం మరి పరిస్థితి, ఓకేనా? అది నడుస్తలేదా, ఏం జరుగుతుందా వద్దు, ప్లీజ్ కామెంట్ వద్దు, ఓకేనా? గృహజ్యోతి కరెంటు, ఓకే. సన్నాలకు బోనస్ ఒక క్వింటాలకు 500, 1,800 కోట్లు కేటాయించారు. రాజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ మీద ఫ్రీ, 1,143, అంటే ఆరోగ్యశ్రీ అంటాం కదా. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ రాయితీ 500, 723 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇది నాన్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయం లేని వాళ్ళకు, భూములు లేని వాళ్ళకు ఒక 12,000 సంవత్సరానికి, అంటే 6,000 చొప్పున పడతాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 600 కోట్లు. విద్యుత్ రాయితీ చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకు, కుల సంఘాలు వాటి ఉంటాయి కదా కొన్ని, వాళ్ళకు విద్యుత్ రాయితీ సబ్సిడీ 11,500 కోట్లు. రాజు యువ వికాసం, యువతగా ఏదైనా పెట్టుకున్నట్లయితే వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు చేయుత. రాజు యువ వికాసం 5 లక్షల రూపాయలు ఇస్తారు. 6,000 కోట్లు కేటాయించారు. ఇవి మరి ఎన్డిఎఫ్ సిడిఏ, అంటే ఇది సిరికల్చర్ వాటికి సంబంధించినవి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, దానికి 2,900 కోట్లు కేటాయించడం జరిగింది మిత్రులారా. ఈ పథకాల నుంచి గ్యారంటీగా క్వశ్చన్ లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదని చెప్తున్నా, ఓకేనా? జాగ్రత్త, ఒక నోట్స్ పెట్టండి అని చెప్తున్నా. నోట్స్ పెట్టి దాని ఏంటంటే దాని మీద మినిమం ఐడియా ఉండకపోతే, ఓకేనా, ఒక కెమిస్ట్ తోటి సాధించలేరు మిత్రమా. థ్యాంక్ యూ అందరికీ, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.